మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో తెలంగాణలో రాజకీయాలు ముదురుతున్నాయి. ఓవైపు ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అటు రాహుల్ గాంధీ ఇటు సోనియా గాంధీ ఇద్దరి పేర్లు ఛార్జ్షీట్లో మరి దాఖలు చేయడం, ఛార్జ్షీట్లో చేర్చడంపై నిన్న దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా ఈడీ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కేసులు, కుట్రపూరితంగా పెడుతున్నటువంటి కేసులు అంటూ కాంగ్రెస్ నేతలు మోదీపై ఈడీపై నిన్న వ్యతిరేక నిరసనలు చేస్తూ ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాలలో గందరగోళం జరిగింది. భారీ స్కామ్ జరిగింది. భారీ కుంభకోణానికి బీజేపీ కాంగ్రెస్లు తెరలేపాయంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేస్తున్న ఏవైతే కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఉన్నాయో, ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, మరి కామెంట్స్ అన్ని కూడా ఇంకొంతమంది నిరుద్యోగులు కూడా మరి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లు విచారించిన హైకోర్టు గ్రూప్ 1 నియామకాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. సో టీజీపీఎస్ నుంచి ఇప్పటికే వివరణ కోరుతూ పూర్తి డేటాను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి సో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలకు సంబంధించినటువంటి అంశం మరి నియామకాలకు సంబంధించి తాత్కాలిక బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా కంచగచ్చు భూములకు సంబంధించినటువంటి ఇష్యూ తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాకింది. సో ఆ ఫోటోలు ఎవరైతే షేర్ చేస్తారో, ఆ వీడియోలు ఎవరైతే షేర్ చేస్తారో, ఎవరైతే ఏఐ టెక్నాలజీని ఉపయోగించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తారో వాళ్ళకి నోటీసులు పంపించారు. మళ్ళీ స్మితా సబర్వాల్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. హెచ్యూకి సంబంధించి నిన్న మరికొన్ని పోస్టులు కూడా రీట్వీట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఎందుకు ఈ రకంగా చేస్తుంది ఏందనేది తెలియదు. బట్ సో కొంత ఫోకస్ పెట్టినట్టయితే తెలుస్తోంది స్మితా సబర్వాల్ విషయానికి వస్తే. సో ఇదిలా ఉంటే మద్యం ధరలు పెంచబోతున్నారట. తెలంగాణలో ఇప్పటికే బీర్ల మీద 15% ఏం పెంచినట్టున్నారు. గతంలో కే ఫ్లైట్ 150 రూపాయలు ఉంటే ఇప్పుడు 190 రూపాయలే మైనట్టున్నది. 180, 190. సో 15% గతంలో పెంచారు. ఇప్పుడు మళ్ళీ మద్యం ధరలు పెంచబోతున్నారట. 500కు పైగా ఉన్నటువంటి ఏవైతే అవేవి బ్రాండ్లు, బ్రెండర్ స్ప్రైట్ లాంటివి కొన్ని, అది ఓసీలు, సిగ్నేచర్ ఇట్లాంటివి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, వీటన్నిటి మీద కూడా మరొక 15% ధర పెంచేటువంటి అవకాశం ఉందట. సో మద్యం ప్రియులకు, ప్రధానంగా ఎవరైతే మందు బాబులకు ఇదైతే షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. నిజంగా చెప్పాలంటే మరి మద్యం బాబులు అత్యంత ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే తెలంగాణ అంటే మందు బాబులు. అటువంటి మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ షాక్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇక అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ప్రధానంగా కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే, నిజమే. ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని కొనుగోలు అని కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది రియల్టర్లు, కొంతమంది కాంట్రాక్టర్లు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ప్రజలు కూడా అనుకుంటారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థించినటువంటి కేటీఆర్ నిన్న చర్చనీయాంశంగా మారింది. రైట్, ఒక్కసారి ఇవాళ దినపత్రుకున్నటువంటి హెడ్లైన్ చూద్దాం మొదటగా, అనంతరం పూర్తి వార్త కథనంలోకి పోదాం. రైట్, ఇక మన తొలివేలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే, లిక్కర్ టెట్రా ప్యాకెట్ అట. లిక్కర్ టెట్రా ప్యాకు RS 50 రూపాయలంట. త్వరలో 60 నుంచి 90, 180 ml ప్యాకెట్లు. ఇక ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం అమ్మకాలు. రాష్ట్ర ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయం. ప్రభుత్వంతో లిక్కర్ కంపెనీల మంతనాలు. ఎక్సైజ్ ఆదాయం పెంపు దిశగా అధికారులు కసరత్తు. భారీగా పెరగనున్న మద్యం ధరలు 10% పెంచాలని సర్కారు యోచన. ఒక్కో బాటిల్పై 50 రూపాయలు పెరిగే అవకాశం అంట. త్వరలో కీలక ప్రకటన చేయనున్న ఎక్సైజ్ శాఖ. సో మీ అందరికీ తెలుసు, పిల్లలు బుడ్డ పొరగాన్లు చిన్న జ్యూస్ ప్యాకెట్లు తాగుతారు కదా. ఈ 10 రూపాయలు పెడితే దాని పేరు ఏంది, ఫ్రూటీ అని, మ్యాంగోది. ఈ 10 రూపాయల డబ్బాలు వస్తాయి కదా. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, మనం దవాఖానకు పోతే కొంత వీక్గా ఉన్నది బాడీ అంటే ORS తాగమంటారు డాక్టర్లు. ORS డబ్బా అయితే ఐడియా ఉంటుంది అందరికీ. సో ORS తరహాలోనే 40 రూపాయలు, 42 రూపాయల ORS ఫ్లేవర్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మద్యం కూడా సేమ్ ఏదైతే టెట్రా ప్యాక్లో ORS టైప్లో 50 రూపాయలకే మందు దొరుకుతాడ. 50 రూపాయలకు ఎన్ని ml అనేది, 20 ml, 30 ml, 90 ml, ఆ ఎంఎల్ని బట్టి ధర ఉంటుందంట. 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్లు టెట్రా ప్యాక్ రాబోతుందంట. మరి ఈ ప్యాక్ వచ్చినాక అందరు జేబులలో పెట్టుకొని స్టైల్గా మందు బాబులు ఎక్కడికంటే అక్కడ తీసుకుపోరికి ఈజీ ఉంటుందని ప్లాన్ చేసినట్టున్నారు. బట్ మద్యం ధరలు అయితే పెరగబోతున్నాయంట. చూద్దాం ఎట్లుంటాయి ఆ ప్యాకెట్లు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ టెట్రా లాంటి ప్యాకెట్లు వస్తూ ఉన్నాయట మద్యం. ఇక రాజ్ను జైలుకు పంపిస్తా, అతడి మనుషులు దాడి చేశారు. 15 మంది వచ్చి గొడవ చేశారు. ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. రాజ్ తరుణ్పై లావణ్య
కంప్లైంట్ అంట. ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అనేది రోజు రోజుకు ఒక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. సో రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ భాష, ఇక మధ్యలో ఇంకొంతమంది ఇన్వాల్వ్మెంట్, ఇదంతా కూడా రోజు రోజుకు ఒక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. ఇది ఒడవని కథ. ఎండమావిలో నీటి కొమ్మలు దొరికేనా అన్నట్టుగా ఈ ఒడవని కథ. ఇది ఒడిసేది కాదు, పోయేది కాదు. సో అనేకమైనటువంటి పేర్లను ఈ లావణ్య తెర మీద తీసుకొస్తూ ఉంది. చూద్దాం, దీని డిస్కషన్లో మాట్లాడదాం. ఎవరెవరి పేర్లు తెర మీద తీసుకొస్తుంది, ఏం ఎలిగేషన్ చేస్తుంది ఆమె అనేది. సో ఇక్కడ చూస్తే స్మిత సస్పెన్షన్, హెచ్యు వివాదంలో బిగిస్తున్న ఉచ్చు, ఏఐ ఫోటోపై సర్కార్ సీరియస్, ఇప్పటికే కేసు నమోదంటూ వార్త కనిపిస్తుంది. ఇంకోటి, ఇక గ్రూప్ 1 రద్దు అంట, ర్యాంకర్లకు నియామక పత్రాలు ఇవ్వద్దు, విచారణ పూర్తయ్యాక అపాయింట్మెంట్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు మాత్రం ఓకే, హైకోర్టు సంచలన తీర్పు, పేపర్ల దిద్దడంలో భారీ అక్రమాలు, కోర్టులో 20 మంది అభ్యర్థుల పిటిషన్లట. మనం చెప్పుకున్న దీని గురించి గ్రూప్ 1కు సంబంధించి చాలా వరకు తప్పుల తడకగా ఉంది, స్కామ్ జరిగిందని ప్రతిపక్ష నాయకులు ఎలిగేషన్ చేస్తూ ఉంటే కొంతమంది కోర్టు దాకా పోయి మరి కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తే కోర్టు నిన్న విచారణ చేసి మరి ర్యాంకర్లకు నియామక పత్రాలు ఇవ్వద్దు, విచారణ పూర్తయ్యాకనే అపాయింట్మెంట్లు ఇవ్వాలి, అప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మెట్రో బాధుడు, త్వరలో ఛార్జీల మోత 40% పెరిగే ఛాన్స్ అంట, గరిష్ట ఛార్జ్ ఇక 90 రూపాయలు. ఇప్పటికే ఎఫ్ఎఫ్సి సిఫారసులు రెడీ, సర్కార్ ఓకే అనగానే హైక్, 6,500 కోట్ల నష్టంలో ఉన్నాం, నష్టాల భర్తీకి పెంపు అంటున్న ఎల్ఎన్టీ కంపెనీ. సో చూడాలి మరి మెట్రో ఛార్జీలు పెంచుతారట. మరి మినిమం గరిష్ట ఛార్జ్ 90 రూపాయలట, గరిష్ట ఛార్జ్ 90 రూపాయలు చేస్తారట. ఇప్పుడు గరిష్ట ఛార్జ్ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నట్టు నాకు తెలిసి. మియాపూర్ దాకా, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ దాకా పోతే 50 రూపాయలు 60 రూపాయలు ఉన్న గరిష్ట ఛార్జ్ నాకు తెలుసు, కానీ 90 చేస్తారట దీన్ని. చూడాలి ఏం జరుగుతుంది. ఇక అఘోరి కోసం పోలీసుల వేట, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు, పలు పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసులు, పరారిలో అఘోరి వర్షిని జంట, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్, అరెస్టు భయంతోనే పారిపోయినట్లు ప్రచారం, అఘోరిగాడు ఒక ట్రాన్స్జెండర్, వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీశాడు, ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని సంధ్యనట. సో అఘోరి కోసం పోలీసులు వెతుకుతున్నారట. ఇప్పటికే మహిళా కమిషన్కి ఏం ఫిర్యాదు చేసినట్టుంది ఆమె, మొదటి వైఫ్ రాదనే టైంలో. ఇక మరి ఈ జోగినీలు, ట్రాన్స్జెండర్లు అందరూ కూడా ఫిర్యాదు చేసినట్టున్నారు. ఈ అఘోరి వర్షిని ఎక్కడున్నా పట్టుకురావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో పోలీసులు వెతుకుతున్నారట. ఈ అఘోరిని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నాం, మనం మొదటి నుంచి చెప్తున్నాం, ముద్రా నాయన ఈ అఘోరిని హైలైట్ చేయకుండా నాయన అని చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇక పోస్టుల మీద పోస్టులు పెట్టి ట్రోల్స్, మీమ్స్, నిన్న మొన్న ఒకటి మీమ్ చూసినట్టు ట్రోల్స్ చూసినాం. అఘోరి వర్షినికి రేవంత్ రెడ్డి సార్ తులం బంగారము కళ్యాణ లక్ష్మి ఇవ్వాలే, ఇచ్చి తీరాల్సిందే, మేము అఘోరి అభిమానుల సంఘం అని చెప్పేసి ఒక పోస్ట్ చూసిన. ఇది ఎక్కడి కథనో, ఇది ఎక్కడి మాస్ ర్యాగింగ్ అర్థమైతలేదు. వీళ్ళ పెళ్ళే ఒక విచిత్రంగా ఉన్నది నాయన, అఘోరి వర్షిన పెళ్ళే ఒక విచిత్రంగా ఉన్నది. మళ్ళీ ఈ విచిత్రమైనటువంటి పెళ్ళికి కళ్యాణ లక్ష్మి అంట, దాంతోపాటు తులం బంగారం అంట. ఈ తులం బంగారం మరి అఘోరి వేసుకుంటుందా, వర్షిని వేసుకుంటుందా తెలియదు. మరి ఈ కళ్యాణ లక్ష్మి పైసలు అఘోరి అమ్మనాయన తీసుకుంటారా లేకపోతే వర్షిని అమ్మనాయన తీసుకుంటారా తెలియదు. మరి వర్షిని ఏపీ, అఘోరి తెలంగాణ, మరి అక్కడ అప్లై చేసుకుంటారా, ఇక్కడ అప్లై చేసుకుంటారా? ఇటువంటి కామెంట్స్ కింద, ఇటువంటి చర్చ కింద ఏదో వీళ్ళు జాతీయ స్థాయిలో వీళ్ళు ఏదో ఉద్ధరించినట్టు, వీళ్ళకి ఏదో అవార్డు వచ్చినట్టు, లేకపోతే వీళ్ళు ఏదో పెద్ద యుద్ధం చేసి గెలిచినట్టు వీళ్ళ గురించి ట్రోల్స్, మీమ్స్, కింద కామెంట్స్. ఆ కామెంట్స్ చదువుతూ ఉంటే ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క లెవెల్గా. సో అట్లున్నది కథ. 3 ఏళ్ల చిన్నారిపై రేప్ అటెంప్ట్, దారుణానికి పాల్పడ్డ యువకుడు దేహశుద్ధి చేస్తున్న స్థానికులు, వరంగల్లో ఘటన. సో ఇట్లుంటుంది కథ. ఇట్లాంటి అంశాలను హైలైట్ చేయాలి. ఇట్లాంటివి హైలైట్ చేయకుండా ఇట్లాంటివి హైలైట్ చేస్తే సమాజం ఎటుపోతుందో మీరు ఆలోచన చేయాలి. ఇవి కదా మీరు చేయాల్సింది రీపోస్టు, ఇవి కదా మీరు చేయాల్సింది కామెంట్స్, దీన్ని కదా మీరు జనాలకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వాల్సింది. సో 3 ఏళ్ల చిన్నారిపై రేట్ అటెంప్ట్ జరుగుతూ ఉంది, సమాజం ఎటుపోతుందని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వాల మీద. వీటి మీద అవగాహన కల్పించాలి కదా, పిల్లల తల్లిదండ్రులకు జాగ్రత్త చెప్పాలి కదా. వీటి మీద ఫోకస్ చేయకుండా ఇక అఘోరి లేచిపాయ, అఘోరి శోభనానికి బాయ, అఘోరి పెళ్లి చేసుకునే ఈ ముచ్చట్లు ఎందుకు, ఈ బేకారు ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు. ఇక ఫ్యూచర్ సిటీకి మారిపోయినాయట.
600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్ల రుణం అందించాలంటూ ప్రతిపాదన. బట్ ఏదేమైనా 1000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినట్ట. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. జపాన్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సో టోక్యోలో రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకాలు జరిగినాయట. ఇక రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు. ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపని ప్రయోగించరాదు. ఇక జడ్జీలు సూపర్ పార్లమెంట్లు వ్యవహరిస్తున్నారు. జడ్జిలు సూపర్ పార్లమెంట్లో వ్యవహరిస్తారా? ఏం జరుగుతుందో, ఎటు వెళ్తున్నామో జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడట. పిటిషన్లు తేలేలాక తుది నియామకాల్ని ఖరారు చేయొద్దు. సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించవచ్చు. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు. మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేయాలంటూ సూచన. పుప్పలగూడలో హైటీ హబ్ 450 ఎకరాల్లో ఏర్పాటు. 5 లక్షల మందికి ఉపాధి. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయమట. అన్నదాతల చెంతకే అధికారులు. కోర్టులో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం. రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం. ఇక అసైన్డ్ భూముల అర్హులుంటే హక్కుల కల్పన. భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి. ఇక నిరుపేద కుటుంబాలకు నిజంగానే ఇది శుభవార్త అని చెప్పుకోవాలి. ఇక కేటగిరీ 4 రుణాలకే ఆసక్తి అంట. కేటగిరీ 4 రుణాలకే ఆసక్తి. అత్యధికంగా 12.41 లక్షల దరఖాస్తులు. రాజు యువ వికాసానికి వచ్చిన మొత్తం అర్జీలు 16.23 లక్షలు. 12.41 లక్షల దరఖాస్తులు వస్తే రాజు యువ వికాసానికి వచ్చిన మొత్తం అర్జీలు 16.23 లక్షల దరఖాస్తులు అంట. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక సాగులో నాయకత్వం, క్రియాశీలకగా నిర్మాణాత్మకంగా మహిళలు. ఇక ఇంక్రిషాట్ అధ్యయనంలో వెల్లడి. జూలై ఆఖరి వరకు 16.20 టీఎంసీలు కావాలంటూ ఒక వార్త, వాటర్కు సంబంధించి మనకు వార్త కనిపిస్తూ ఉంది. జేఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో అయోమయం. తుదికి ఇచ్చి గంట వ్యవధిలోని తొలగింపు. లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు. ఎందుకు ఏమవుతుందో ఏం కథనో తెలియదు కానీ మరి ఫలితాలు ఇచ్చి మళ్ళీ తీసేసిరట. ఇక ఆల్మోస్ట్ వెలుగులో చూస్తే కూడా రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదంటూ జడ్జిలు ఆర్టికల్ 142ను ప్రజాస్వామ్యంపై మిసెల్లా వాడుతున్నారంటూ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి గడువు విధిస్తారా? సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఫైర్ అంటూ వార్త కామన్గా కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో మారుబేని పెట్టుబడులు 1000 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందమట. ఇక వక్ఫ్ ఆస్తులను డినోటిఫై చేయం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్ బోర్డులో నియామకాలు చేపట్టం. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ. రిప్లై ఫైల్ చేసేందుకు వారం గడువిచ్చిన కోర్టు. తదుపరి విచారణకు మే 5 వరకు వాయిదనట. ఈ వక్ఫ్ బోర్డు ఇష్యూటి దేశవ్యాప్తంగా ఇష్యూగా మారింది. ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికి తల్లి ఆత్మహత్య. హైదరాబాద్లోని గాజుల రామారంలో ఘటన. అనారోగ్య సమస్యతోనే ఈ దారుణానికి తెగించినట్టుగా సూసైడ్ నోటు. పాపం ఇద్దరు పిల్లలు, ఒక ఆయన 11 ఏళ్ళు, ఒక ఆయన 7 ఏళ్ళట. ఇద్దరు పిల్లల్ని చంపేసి బిల్డింగ్ నుంచి దూకి చనిపోయిందట. మరి ఎందుకు చనిపోయింది ఏం కథ అనేది మనం డిస్కషన్ చూద్దాం. కానీ ఈ ఇద్దరు పిల్లలకు కూడా మానసిక ఇబ్బంది ఉందట. ఈ ఇద్దరు అబ్బాయిలకు కళ్ళు సరిగా కనిపించదు. గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి వాళ్ళ ఐ డ్రాప్స్ వాడాలట ఆ పిల్లలకి. ఇక ఈ తల్లి కూడా మానసిక ఇబ్బందులు ఉండడంతో ఇక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతోటి ఇక హాస్పిటల్కి పోలేని పరిస్థితి. ఈ పిల్లల్ని నేను ఎన్ని రోజులు ఇలా సాకాలి, నేను ఇలా ఎట్లా జీవితం వెల్లదీయాలని ఫస్ట్ పిల్లల్ని కొబ్బరి బొండాల తీసేటువంటి కత్తి ఉంటుంది కదా, సో కొబ్బరి బొండాల కత్తితోటి పిల్లలిద్దరిని నరికేసి ఆ తల్లి మెడ మీద నుంచి దుంకి చనిపోయిందట. 2-3 అంతస్తుల భవనం వచ్చి. ఇది బాధాకరమైనటువంటి అంశం. సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. అసైన్డ్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు కల్పిస్తామంటూ పొంగులేటి. చూడాలి ఏం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. భూ సమస్యలపై రైతుల నుంచి విడుదల తీసుకుంటున్న మంత్రి పొంగులేటి అంటూ మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడి దాకా వస్తుందో చూడాలి. మరి ఇక ప్రజలే కూలగొడతారు, సర్కారును కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదంటూ కేటీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. ప్రభుత్వాన్ని
కూల్చాలని అందుకు చందాలేసుకొని డబ్బులు ఇస్తామని జనమే అంటున్నారు. సీఎం రేవంత్ కోసం పనిచేస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరిక. మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్కు సిగ్గుండాలి. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా? ఎవరి హయాంలో భూములు అమ్మారో చర్చకు సిద్ధమా అని సవాల్. ఇక కవిత రౌడీ కాదు గరానా రౌడీ అంటూ విమర్శ. రైట్, స్మితా ట్వీట్లపై హీటు. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు. ఇప్పటికే కంచగచ్చు భూముల ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీట్వీటు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మితా మాత్రం తగ్గట్లే. మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు. తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత 100 ఎకరాలని పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్టు. ఇక స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చనట. ఎందుకు చేస్తుందో మరి స్మితా సబర్వాల్ ఆమె మనస్సాక్షికే తెలియాలి. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే తుదికి విడుదల గంటలోపే తొలగింపు. ఇక జేఈ మెయిన్స్ ఫలితాల్లో గందరగోళం అనేది హైలైట్గా కనిపిస్తుంది. మరో వార్త, తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారుభేని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అంట. 1000 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది హైలైట్గా కనిపిస్తుంది. మారుభేని కంపెనీ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో. ఇక వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళమంటూ బోర్డులు కేంద్రం వక్ఫ్ కౌన్సిల్లో నియామకాలు చేపట్టమంటూ నిన్న కేంద్రం సుప్రీంకి తెలియజేసింది. అది హైలైట్గా కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకు అధికారం క్షిపణిలా ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఇక ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తాయంటూ మరి ఉపరాష్ట్రపతి సీరియస్ అవుతా ఉన్నాడు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు హైలైట్గా కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతిలో. ఇక కన్న బిడ్డలపై తల్లి కొడవలి వేటు. ఇంట్లోనే 2 కుమారులపై దారుణంగా దాడి. పిల్లలు పారిపోతున్నా వెంటాడి నరికి చంపిన వైద్యం. ఆపై అపార్ట్మెంట్లో 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య. ఆమెకు పిల్లలకు అనారోగ్యం, భర్తతో నిత్యం గొడవలు. సమస్యలు చెబితే 3 చావండని కసురుకున్న భర్త. గాజుల రామారంలో ఘటన. 6 పేజీల సూసైడ్ నోటు లభ్యం. ఇంత బాధ అనిపిస్తుందా? ఈ మానవత్వం ఇంకా బతికే ఉందా అనిపిస్తుందా? కన్న తల్లి కన్న బిడ్డల్ని వెంటబడి నరికి చంపిందంటనే. పాపం పారిపోతుంటే పట్టుకొని చంపిందంట. ఇంత చిన్నపిల్లలు కూడా ఆయన కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. 2 పిల్లల్ని, ఒక ఆయన 11 ఏళ్ళు, ఇంకొక ఆయన 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్ళు, ఈ 11 ఏళ్ళు ఆ తల్లి ఎంత అల్లారు ముద్దుగా పెంచుంటుంది, ఎంత గారాభంగా పెంచుంటుంది, ఎన్ని గోరుముద్దలు తినిపించుంటుంది. అటువంటి పిల్లల్ని కన్న తల్లి మరి ఆ వేటగాడులతో చంపాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఆవేదన ఆ తల్లి మనసులో ఉండాలి. బట్ ఎంతున్నప్పటికీ కూడా పెంచిన తల్లే ఆ పిల్లల్ని తుంచాలంటే, పెంచిన తల్లి ఆ పిల్లల్ని నరకాలని మరి వద్దమ్మా అని చెప్పి ఆ పిల్లలు పారిపోతుంటే పిల్లల్ని పట్టుకొని మరి ఈడ్చుకొచ్చి ఆ కొడవలతోటి నరికి చంపి తల్లి 6వ అంతస్తు బిల్డింగ్ పోయి దూకి చనిపోయిందట. ఈ సమాజం ఎటుపోతున్నది? ఇటువంటి వార్తలు చదవాలంటేనే భయం వేస్తున్నది. ఎంత బాగున్నది పిల్లలు ముద్దుగా. నిజంగా ఇవన్నీ కూడా కుటుంబ కలహాలేనట. భర్త ఆరోగ్య సమస్యలు లేని భర్తకు చెప్తే రోజు గొడవలేనట. ఇక సస్తే చావు పోరు 3 అని అన్నట. ఆయన ఏ ఫ్రస్ట్రేషన్లో అన్నాడో పాపం. ఆయన అన్న మాటని నిజం చేయడానికే కన్నబిడ్డల్ని చంపి ఆమె కూడా చచ్చిపోయిందట. 6 పేజీల సూసైడ్ లేఖ రాసిందట. సో రోజు ఇట్లాంటి 1-2 వార్తలు చూస్తే ఇక నిద్ర కూడా పట్టట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఆయన ఏందని. గ్రూప్ 1 పై బ్రేకు. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. సర్కార్ను పడగొట్టే కర్మ మాకేంటి అని కేటీఆర్ కౌంటర్ ఇస్తా ఉన్నాడు. ఇంకోవైపు మద్యం ప్రియం ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపంట. చెప్పినాం కదా మనం ఇంతకుముందే, ధరలు పెంచుతా ఉన్నారట అని. ఇక స్వేచ్ఛ ఒకసారి చూద్దాం. స్వేచ్ఛ కనుక చూస్తే దేశంలో ఏం జరుగుతుందంటూ ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వలేరు అంటూ మనకు ఏ ప్రతిపాదికన నిర్దేశిస్తారంటూ ఒకటి హైలైట్గా కనిపిస్తుంది. ఇంకోవైపు గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్ హైలైట్ కనిపిస్తుంది కామన్గా. ఇక జపాన్లో ఫ్యూచర్ సిటీకి 1000 కోట్లు అనేది హైలైట్ కనిపిస్తుంది. ఇక 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్బు, పుప్పలగూడ పరిసరాల్లో ఏర్పాటు అంటూ
హైలైట్ కనిపిస్తుంది. పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య, భర్త సూటిపోటి మాటలే తట్టుకోలేక అంటూ కొడుకుల్ని నరికి చంపి బిల్డింగ్ మీద నుంచి దూకి అంటూ స్వేచ్ఛలో కామన్గా అదే వార్త కనిపిస్తుంది. ఇక నిలదీస్తే ఈడీ కేసుల నేషనల్ హెరాల్డ్ నాన్ ప్రాఫిట్ సంస్థ మనీ లాండరింగ్ ఎలా అవుతుంది? ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫైర్ మనకు ఇక్కడ కళ్ళగడ్డడు కనిపిస్తుంది స్వేచ్ఛలో. మరోవైపు మళ్ళీ పెంపు, త్వరలో మద్యం ధరలు పెంచనున్న సర్కార్, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు, అధిక ధర ఉన్న వాటికే పెంపు వర్తింపు, టెట్రా ప్యాకెట్లో మద్యం అమ్మకాలపై పరిశీలన. చూద్దాం ఏడాదాకా వస్తుంది ఈ టెట్రా, ఈ మద్యం, ఈ కథ, ఈ కారు కానీ. రైట్, దిశలో చూస్తే, దిశ ఈ పేపర్లు చూస్తే గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్ అనేది హైలైట్ కనిపిస్తుంది. మరోసారి హైదరాబాద్ మళ్ళీ ఓటమి బాట, ముంబై చేతిలో పరాజయం, బ్యాటు బంతితో ఆకట్టుకొని ఎస్ఆర్హెచ్ లక్ష్య ఛేదనలో సమిష్టిగా రాణించిన పాండ్య సేన. ఇక ఎంఐకి వరుసగా రెండో విజయం అంట, ఎంఐకి వరుసగా రెండో విజయం అంటూ క్రికెట్ వార్త కనిపిస్తుంది. లిక్కర్ ధరల పెంపు అంటూ దిశలో హైలైట్ కనిపిస్తుంది. చర్చలు కొనసాగుతున్నాయన్న బెవరేజ్ కంపెనీస్, కొత్త కంపెనీల ఎంపికపై ప్రభుత్వ సమీక్ష, రూల్స్ పాటించని కంపెనీలే ఎంపిక అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇక 1000 కోట్లు ఫ్యూచర్ సిటీ పెట్టుబడి పెట్టేందుకు జపాన్ మారుభేని కంపెనీ ముందుకంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదంటూ కామన్గా అన్ని పేపర్లో ఉన్నట్టుగానే దిశలో కూడా మనకు కేటీఆర్ వ్యాఖ్య. ఇక ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా? దేశం కోసం స్థాపించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక, దేశవ్యాప్త కులగణన అంటే భయపడుతున్న మోడీ, దాన్ని అడ్డుకునేందుకే తప్పుడు కేసులంటూ డిప్యూటీ భట్టి. ఇక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరించడానికి అంటూ కేసులు శ్రీధరబాబు. ఇక ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. నిన్న మొత్తం కాంగ్రెస్ నాయకులంతా అక్కనే కూర్చున్నారు, పెద్ద లడాయి పెట్టారు. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం, ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం బిజీ, ప్రధాని మోడీ అధ్యక్షతన కసరత్తు, 3 రోజులుగా వరుస భేటీలట. ఈరోజు వచ్చేది లేదు ఎప్పుడు. ఇక వక్ఫ్ చట్టంపై స్టే విధించొద్దంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. పుప్పలగూడలో ఐటీ నాలెడ్జ్ అనేది హైలైట్ కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ చూద్దాం ఒక్కసారి. నమస్తే తెలంగాణలో కూడా గ్రూప్ 1కు బ్రేక్ అనేది ఒక మనకు హైలైట్ కనిపిస్తుంది. నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం, విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి, సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చట్టు, కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి, మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఆదేశం. తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానిదైనా ధర్మాసనం ఉపేక్షించబోదంటూ వెల్లడి. ఇక రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేం, చిత్తశుద్ధి ఉంటే కంచా భూములపై విచారణ జరిపించాలంటూ కేటీఆర్ డిమాండ్. ఇక జూలై నుంచి మద్యం ధరల పెంపు అనేది హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా ఏమైనా హైలైట్ కనిపిస్తుందంటే రియల్ ఆదాయం పాతాళానికి అనేది మరోది. జపాన్లోనూ అప్పుల వేటనంట, జపాన్లోనూ అప్పుల వేట, 11,693 కోట్ల అప్పు కావాలని జపాన్ ఏజెన్సీ జైకాన్ కోరిన రేవంత్. మెట్రో రైలు 2 మూసి పునర్జీవనం, రేడియల్ రోడ్డుకు సాయానికి వినతి, రుణం ఇవ్వాలంటే కేంద్రంతో మాట్లాడండి, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూచనట. ఇక కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. సో ఇప్పటివరకు ఇవి హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో గ్రూప్ 1 నియామకాలకు బ్రేకు, అదేవిధంగా 2 పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య హైలైట్గా కనిపిస్తుంది. మరోవైపు కంచెగచ్చిగల్లి భూమి విషయంలో ఇటు ప్రతిపక్ష విమర్శలు, ఇక అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు హైలైట్గా కనిపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో మరి మనీ లాండరింగ్ ఎట్లా జరిగిందని, ఇది కుట్రపూరిత కేసులు అంటూ కాంగ్రెస్ బీజేపీ మధ్య, ఇక ఈడీ మధ్య వార్ నడుస్తూ ఉంది. ఇది ఒకటి హైలైట్గా కనిపిస్తుంది. సో ఒక్కసారి డిస్కషన్ చేద్దాం పూర్తి వార్తా కథలకు పోయి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రకంగా మరి ఈడీ ఛార్జ్షీట్లో పేరు దాఖలు చేసినటువంటి ఆలోచన కాంగ్రెస్ చేస్తూ ఉంది. కాబట్టి సో హెచ్సియు ఇటు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇక నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అన్నిటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఒకసారి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.